నమస్తే అండి, నేను మీ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము నా లైఫ్లో నేను చూసినటువంటి టెంపుల్స్, శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ టెంపుల్స్ని డెవలప్ చేయాలనేటువంటివి నా సంకల్పం అండి. అది నా లైఫ్ గోల్ కూడా అదే. అందుకనే నేను పదే పదే అదే చెప్తున్నాను. మీకు నచ్చితే వినండి, లేకుంటే వీడియో పాజ్ చేసుకోవచ్చండి. అక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, ఇంకా కనకదుర్గమ్మ, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్స్ అండి శిథిలావస్థలో ఉన్నాయి. మనము నాకు అనిపిస్తుందండి, ఒకటి నేను చెప్తున్నాను, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలా అని ఎట్లా అనిపిస్తుందో ఆ టెంపుల్స్ కూడా అనాథ విగ్రహాల్లాగా అనిపిస్తుంది నాకు. అందుకనే నాకు గుండె తరకపోయినట్లు అవుతాయి. ఆ జగన్మాత కనకదుర్గమ్మ అంటే అన్ని ప్రసాదించేది విశ్వశక్తి జగన్మాత కదా, కనకదుర్గమ్మ కదా. అన్నీ మనకు ఇచ్చి ఆమె ఆ స్థితిలో ఉండడానికి అట్లా భావన కలుగుతుందండి. మీకు ఎంతమందికి ఇట్లా కలుగుతుందో నాకు తెలియదు. అందుకనే నేను పదే పదే చెప్తాను. మీకు ఇష్టం లేకుంటే వీడియో పాజ్ చేసి చూసుకోవచ్చండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. నాకు ఒక అనాథ పవిత్రమైనటువంటి విగ్రహమూర్తుల్లా అనిపిస్తుంది. అక్కడ ధూపదీప నైవేద్యాలు, నిత్య దీపారాధన జరిగితే నాకు అదే చాలా సంతోషం అనిపిస్తుంది. అక్కడ ఇంకా అన్నదానము, గోశాల, ఏది ధ్యాన మందిరము, ఇవన్నీ ఉన్నాయండి. ఓన్లీ టెంపుల్సే కావు. అందుకనే నేను పదే పదే చెప్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వినండి, లేకుంటే పాజ్ చేసి వీడియో కంటెంట్ చూడండి. ఈరోజు తీసుకుపోయే కంటెంట్ ఏంటంటే, మీరు ఇప్పుడు మొదలుపెట్టే పనిలో మీకు సక్సెస్ ఉందా లేదా తీసుకుంటున్నానండి. మీకు నచ్చితే చూడండి, లేకుంటే వదిలేయండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చూసే మా వ్యూవర్స్ ఏదైనా పని మొదలు పెడితే అందులో సక్సెస్ చూస్తారా లేదా చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చూసే మా వ్యూవర్స్ ఏదైనా పని మొదలు పెడితే అందులో సక్సెస్ చూస్తారా లేదా చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చూసే మా వ్యూవర్స్ ఏదైనా పని మొదలు పెడితే అందులో సక్సెస్ని చూస్తారా లేదా చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. అందులో వీళ్ళు రాణిస్తారా లేదా చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. నాకు ఆ టెంపుల్స్ ఇది ఒక గోల్ అండి. వాటిని చూసిన తర్వాత నేను అక్కడ ఉత్సవాలను ఎన్ని రోజులైతే వాళ్ళు పూజలు లేకుండా ఉన్నారో ఆ పూజలు వాళ్ళు అందుకోవాలి, అది నేను చూడాలి అనేది ఒక నా లైఫ్ గోల్ అండి అది. అందుకనే పదే పదే చెప్తున్నాను, ప్లీజ్ ఏమనుకోకండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చూసే మా వ్యూవర్స్ ఏదైనా న్యూగా వర్క్ స్టార్ట్ చేస్తే అందులో విజయం సాధిస్తారా లేదా చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి తప్పకుండా ఉంది, మంచి ఫ్యూచరే ఉంది అనేది చూపిస్తుందండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓకే, తప్పకుండా సక్సెస్ చూస్తారండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓకే, ద హెర్మెట్, 10 ఆఫ్ పెటికల్స్. బాధ్యతలు ఎక్కువైతాయి. ఓకే, మనీ కూడా ఎక్కువనే వస్తుంది. ఓకే అండి, మనీ 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 మంచి మనీ వస్తుందిలేండి మీకు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. నిద్రలేని రాత్రులు. ఓకే ఓకే, దేవుడు ఆశీస్సులు చాలా మంచిగా ఉందండి. మంచిగా మళ్ళీ ఎస్. ఓకే అండి, మీరు ఒక యజమాని లెవెల్లో ఉంటారు, కానీ
అంటే ఇప్పుడు మీరు పని మొదలుపెట్టే ఉద్దేశం ఏంటంటే ఒక యజమాని చేతిలో నుంచి మీరు పెట్టాలని అనుకుంటున్నారు, బాగా థింకింగ్ చేస్తున్నారు. ఇట్లా బయటకు వచ్చి మీరు పని మీ సొంతంగా మీరు వర్క్ పెట్టుకోవాలి. నేను స్వయంగా నేను బతకాలి, ఒక చేతి కింద ఎందుకు పని చేయాలి అని అంటే ఒక యజమాని చేతిలో ఉంటే మీకు అలాంటి ఆలోచనలు వస్తాయండి. కంపల్సరీ వచ్చి మీరు మొదలు పెట్టాలనే నిర్ణయాన్ని స్ట్రాంగ్గా తీసుకుంటారని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకొకటి లేకుంటే ఒక ఇదైతే అది ఓవర్ థింకింగ్ కార్డే అనిపిస్తుంది. ఇంకొకటి చెప్పాలంటే మీరు ఒక కింగ్ లాంటి ఇట్లా స్థాయిలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వస్తే మీ లైఫ్లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి. ఇది మీకు ఆ వర్క్కి మీరు చేసే పనికి మీకు అదేదో బంధం ఉంటుంది కాబట్టి ఆ పని మీరు ఆ సిచ్యువేషన్లో ఆ సమయంలో ఇలాంటి బాస్ చేతిలో నుంచి బయటపడి మీరు ఒక న్యూ లైఫ్ని ఆకర్షిస్తున్నట్లు తప్పకుండా అది మీ లైఫ్లో ఆ వర్క్ చేయాలని రాసిపెట్టి ఉంది కాబట్టే మీకు వస్తుందన్నట్లు ఆ వర్క్ చేయాలనేటువంటిది. ఇప్పుడు ఈ నుంచి మీకు మంచి ఆపర్చునిటీస్ మంచి అవకాశాలు వస్తున్నాయని అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీ లోపల మీరు వెతుక్కుంటున్నారు. ఎవరి చేతి కింద ఎందుకు వర్క్ చేయాలి, నేను స్ట్రెంత్ అవ్వాలి, నా లోపల ఉన్న టాలెంట్ ఏంది, నా లోపల ఉన్న శక్తి ఏంది, నా లోపల ఉన్న తెలివి ఏంది, నా లోపల ఉన్నటువంటి ఏవి ఆపర్చునిటీస్ ఏవి, నాకు ఏ అవకాశాలు వస్తాయి నా లోపల లేదా, వాళ్ళకే చేతనవుతుంది. భగవంతుడు వాళ్ళకే కళ్ళు కాళ్ళు చేతులు ఇచ్చాడా, నాకు కూడా వాళ్ళకే తెలివి ఇచ్చాడా, నాకు కూడా ఉంది, నా తెలివి నాకు కూడా ఉంది అని చెప్పేసి మీరు బాగా థింకింగ్ చేసి మీకు జ్ఞానోదయం అవుతుందండి కంపల్సరీ. ఇట్లా మీరు ఇంకా మనీ మీద ఫోకస్ పెడతారు, మీ లైఫ్లోకి తప్పకుండా సక్సెస్ అవుతారు. మీరు ఏ పని మొదలు పెట్టినా తప్పకుండా సక్సెస్ అవుతారు. కాకపోతే మీకు మోయలేని బాధ్యతలు ఎక్కువ అవుతాయి. ఒక పని మొదలు పెట్టినామంటే భారము తప్పదు. ఇవి ఇంకా కొన్ని నెగిటివ్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం బాగుపడుతుంటే కొంతమంది అనేవాళ్ళు ఉంటారు, ఓర్వజాలని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ నుంచి కూడా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది. కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఏం చేస్తుంటారు, ఏదో కుక్కలు మొరుగుతున్నాయని మనం పోవద్దండి. ఇంకంతే, మనం ఆ భారాలనన్నీ మన లోపలనే మనం మోస్తూ మనం భరిస్తూ ముందుకు వెళ్తారు. మీరు తప్పకుండా సక్సెస్ చూస్తారు. మీరు అలాంటి వ్యక్తులు మీరు ఎదుగుతుంటే ఈ రకంగా మీకు మనీ ఎక్కువ వచ్చే కొద్దీ ఈ రకంగా మీ గురించి ఆరిపోసుకోవడము, మిమ్మల్ని ఇంకా బర్డన్స్లకి నెట్టివేయడము, వాళ్ళు నెగిటివ్స్ మాట్లాడుకోవడం, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కంపల్సరీ తప్పకుండా ఎదుర్కొంటారు. మీరు ఒక రాని సిచ్యువేషన్లో ఉంటారు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మనము బాధలు అన్నీ అలవాట్లు అయ్యి అన్నింటికి ఎదుర్కొని భరిస్తే మీరు ఇలాంటి సిచ్యువేషన్లో తప్పకుండా ముందుకు వెళ్తారు. ఒక పని చేస్తున్నామని అంటే ఎదుర్కోవాల్సిందే అలాంటి వ్యక్తుల నుంచి. వాళ్ళకేం పని పాట ఉండదు కదా, ఇంకా వాళ్ళకి అదే పని ఉంటుంది. ఇలాంటి మీరు ఒక రాజు రాని స్థితిలో ఉంటారు, ఇతరులకు హెల్ప్ చేసే స్థితిలో ఉంటారు. మీ దగ్గర 10 మంది వర్క్ చేసే వాళ్ళు మీ చేతి కింద ఉండే స్థాయికి మీరు ఎదుగుతారనని చెప్తుందండి. ఇక చూడండి, మీకు ఎవరైనా దూరమైన వ్యక్తులు మీ బాస్ లాంటి వాళ్ళు, ఇంకా వేరే లాంగ్ డిస్టెన్స్లో వేరే అదర్ కంట్రీస్లలో ఉన్నటువంటి పర్సన్స్ కూడా మీతో మాట్లాడడానికి ముందుకు వస్తారు. ఎవరైనా మనతో డబ్బు ఉందని అంటే ఎవరైనా వస్తారండి. అది ఇంకంతే, అది మానవ నైజమే అంత. మీ లైఫ్లోకి ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఇంకా ఏదన్నా మీకు ఇంతకు ముందుకు మీకు ఏదన్నా ఇట్లే కంపెనీలలో అట్లా జాబ్ ఆపర్చునిటీస్ లేకుంటే మీకు కంపల్సరీ వస్తాయండి, మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇట్లా మీరు ఒక అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి వ్యక్తుల్లాగా ఒక రాణి సిచ్యువేషన్లో రాజు సిచ్యువేషన్లో ఉంటారండి. చాలా మంచిగా వస్తుంది. కానీ మీరు సంపాదిస్తుంటే 4 పైసలు సంపాదిస్తుంటే మీ గురించి ఇట్లా థర్డ్ పర్సన్స్ వేరే వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ కానీ మీ గురించి ఇలాగ మాట్లాడుకుంటారు. అది మీరు సంపాదించే డబ్బు గురించి మాట్లాడుకుంటారు. వీళ్ళు ఇట్లా సంపాదిస్తుండ్రు అని చెప్పేసి మాట్లాడుకుంటారు అన్నట్లు.
మీకు వాటి వల్ల కొంచెము డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్లు నిద్రలేని రాత్రులు గడిపేటువంటి సమయం కూడా వస్తుంది. కొంచెము ఇలాంటివి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ వీటి నుంచి మీరు తప్పకుండా బయటపడతారు. ఏంది ఒక్కొక్కసారి మీకు బిజినెస్ అప్స్ అండ్ డౌన్స్ కావడము, లేకుంటే ఇలాంటి వ్యక్తులు మాటలు వినడము, ఏంది ఇట్లా అని చెప్పేసి నిద్ర లేకుండా ఇలాంటి థింకింగ్ చేస్తుంటారు. అయినా ఆ థింకింగ్ల నుంచి తప్పకుండా బయటపడి ఇవన్నీ అన్నిటి లోపల మీరు సక్సెస్ సాధిస్తారు కంపల్సరీ. ఇట్లా మీకు ఎప్పుడు భగవంతుడి ఆశీస్సులు సమృద్ధిగా ఉంటారు. ఎవరు ఏమన్నా అనుకొని ఏమన్నా చేసుకొని, ఎప్పుడే కానీ వెనక ఉండి అనేవాళ్ళు వెనకలనే ఉంటారు. ముందల ఉండి చేసేవాళ్ళు అవన్నీ పట్టించుకోకుండా అవన్నీ ఎదుర్కొని ఆ బాధలు వాటి నుంచి బయటపడి మైండ్ సెట్ని బయట వేసుకొని మీరు వర్క్ స్టార్ట్ చేసిండు అనుకోని ఇలాంటి సిచ్యువేషన్కి మీరు వస్తారు. ఏంది ఈ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. భగవంతుడు అనేటోడు మీ అందున ఉండడు. మీకు ఎలాంటి హానికరమైనవి మీ దగ్గరికి రాకుండా మిమ్మల్ని అన్ని విధాలుగా కాపాడి మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. మీరు ఇలాంటి విషయాలలో ఊకే జగిలవుతూ ఇక్కడ అక్కడ అనని భగవంతుని బ్లెస్సింగ్స్ను ఇవన్నీ చూసుకోకుండా మళ్ళీ జగిలవడము స్టార్ట్ చేయడము కానీ ఇట్లా ఉంటారు. లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ఈ సిచ్యువేషన్కి వెళ్తారనేది ఒకటి కూడా ఉంటుంది. మీకు భగవంతుని బ్లెస్సింగ్స్ ఉన్నందుకు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకు ఈ విధంగా జరుగుతుంది. వాళ్ళకి మీరున్నా బయటపడతారు. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ వెళ్ళిపోతుంది. లాస్ట్కి మిమ్మల్ని ఇట్లా బాధ పెట్టిన వాళ్ళు ఈ స్థితిలోకి వెళ్ళి లాస్ట్కి ఏమనుకుంటారంటే, ఇంకో విధంగా చెప్పాలంటే, ఇది మీకు ఇంతకు ముందుకు సమానంగా చూడనాక మిమ్మల్ని చులకన చూసినందుకు మీరు ఒక డబ్బు సంపాదించేటువంటి పర్సన్ అయ్యేసరికి మిమ్మల్ని కూడా తనతో పాటు తీసుకెళ్ళాలి, తన ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడి ఇట్లా అనుకుంటుంటారు. అది మీరేమి ఉండరండి. ఈ సిచ్యువేషన్కి మీరేమి ఉన్నారు. ఒకవేళ మీరు ఉన్నా కానీ ఈ సిచ్యువేషన్కి వస్తారు. మీరు ఇతరులకు హెల్ప్ చేసేటువంటి వ్యక్తుల్లాగా అయిపోతారు. ఒకవేళ మీ పర్సన్ మీ గురించి ఇట్లా అనుకున్నా కానీ మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరైనా క్రియేషన్ మీకు చేస్తే వాళ్ళు ఆ సిచ్యువేషన్కి వెళ్తారు. ఒకవేళ మీరు ఈ సిచ్యువేషన్లు ఉంటే మీరు ఇతరులకు హెల్ప్ చేసేటువంటి స్థాయికి మీరు వెళ్తారు. మీకు చాలా గౌరవం కానీ హోదా కానీ అన్నీ మీకు సమృద్ధిగా లభిస్తాయండి. చాలా మంచి రీడింగ్. అన్నీ ఒడదొడుకులు ఉంటాయని, కాకపోతే లాస్ట్కి వచ్చిందంటే మీరు సమాన హక్కులు, మీ దగ్గర మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకు కూడా మీరు సమాన హక్కు, వాళ్ళ బాధలు వాళ్ళు భగవంతుడు చూసుకుంటారని చెప్పేసి మీరు సమాన హక్కు ఇస్తారు. మనం పాజిటివ్గా తీసుకుందాం దేన్నైనా. మన ఎప్పుడు ఆలోచన తీరు ఎట్లా ఉంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం అయితే ఇట్లా మీ లైఫ్లోకి ఎవరో న్యూ పర్సన్స్ కూడా ఎంట్రీ అవుతారండి. ఒకవేళ వీళ్ళు లవ్ ఆపర్చునిటీస్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నాయి. కంపల్సరీ మంచి ఫ్యూచర్ ఉందండి, మంచిగా ఉంటుంది. మీరు చేపట్టే పనులల్లో మంచి లాంగ్ డిస్టెన్స్ నుంచి అవకాశాలు కూడా, ఎవరైనా వ్యక్తులు అవకాశాలు కూడా తప్పనిసరి మీ లైఫ్లోకి వస్తాయండి. ఇక చూడండి ఇలాంటి మూమెంట్స్ ఉంటాయి అంటే మంచి సెలబ్రేషన్లో ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీ పరంగా కూడా ఏం కాదండి. మీరు ఏ పని మొదలు పెట్టాలనుకుంటున్నారో తప్పనిసరి ఈ వీడియో కళ్ళల్లో పడతాయి. ఎప్పుడు ఏ టైంకైనా ఇది రిజనేట్ అవుతుందండి. మీరు ఈ వీడియో చూసిన సమయం నుంచి మీరు ఒక నిర్ణయానికి రావచ్చు అని చెప్పి నేను అంటున్నానండి. ఎప్పుడైనా భయపడొద్దండి. భయపడితే 2 భయాలు, బాధపడితే ఇంకో 2 బాధలు, హ్యాపీగా ఉంటే ఇంకో 2 హ్యాపీనెస్గా ఉంటుంది. ఎప్పుడు పాజిటివే ఉండాలి. అంత భగవంతుడు ఉన్నాడు కదండి మీ రీడింగ్లో, అందుకనే ముందుకు వెళ్ళిపోవడమే అంతే. అంత భగవంతుడు చూసుకుంటాడు. మీరు భయపడితే భయాలు అంతే. లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం తదాస్తు, భగవంతుడు ఏ రూపము తదాస్తు చేతి అట్లే ఉంటుంది. మనం భయపడుతూ మొక్కితే భయాన్ని ఇస్తాడు, ధైర్యంగా మొక్కితే ధైర్యాన్ని ఇస్తాడు. అంతే. హ్యాపీగా ఉండాలని హ్యాపీగా ఉంటాము. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. ఉన్న లైఫ్కి గ్రాటిట్యూడ్ తెలిపాలండి. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః చెప్పండి యూనివర్స్. మా వ్యూవర్స్కి ఆ పని ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే మీరిచ్చే గైడెన్స్ ఏంటి, సజెషన్స్ ఏంటి చెప్పండి యూనివర్స్.
ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. నో, మీరు వరి కావద్దు. ఇప్పుడు వచ్చిన రీడింగ్కి సంబంధించే వచ్చింది చూడండి. మీరు వరి కావద్దు. బీ యాస్ట్రేటివ్, స్ట్రాంగ్గా ఉండండి. మీరు స్ట్రాంగ్ పర్సన్ అయి ఉండండి అని చెప్తుందండి యూనివర్స్. ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ, కొత్తగా ఇప్పుడు అంటే ఉగాది నుంచి అట్లా మీ లైఫ్లో చేంజెస్ రావచ్చు. లేకుంటే ఈ సంవత్సరంలో మీరు చేసేటువంటి బిజినెస్ వెలుగులోకి రావచ్చు, వృద్ధిలోకి ఆపర్చునిటీస్ వస్తాయండి. ఇంకా చెప్పండి యూనివర్స్. కమ్యూనికేషన్ క్లియర్లీ అండి. మీరు ఇప్పుడు ఏదన్నా డైలమాలో ఉంటే అది కాదు, మీరు స్ట్రాంగ్ అవ్వండి. స్ట్రాంగ్ అయిన తర్వాత ఈ సంవత్సరంలో మీ లైఫ్ చేంజ్ కాబోతుంది. కొత్త ఆపర్చునిటీస్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నాయి. కమ్యూనికేషన్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి కంపల్సరీ. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ రికవరీ చేసుకోండి. అట్లా మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్, సక్సెస్, నో నీడ్ టు వరీ, లెట్ గో. ఇట్లా యూనివర్స్ చెప్తుంది. మీకు కూడా రీడింగ్ వచ్చినట్లే మీరు ఏ దానికి వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు, మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఏదైనా ఉన్నదానికి, మనకున్న డబ్బుకు, సంపదకి కానీ గ్రాటిట్యూడ్ చూపించాలండి. గ్రాటిట్యూడ్ చూపించాలి పేరెంట్స్కి. అట్లా మనకున్నటువంటి బిజినెస్కి కానీ, మనకున్న బాస్కి కానీ, ఎవరికే కానీ వాళ్ళ పట్ల వాళ్ళు నెగిటివ్గానే మనకు రిఫ్లెక్ట్ అవుతారు. మనం పాజిటివ్లో ఉంటే వాళ్ళు మనకు పాజిటివ్గా రిఫ్లెక్ట్ అవుతారు. అంతా మన మైండ్ క్రియేషనే అండి, లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.